హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ నెంబర్ 5 నుంచి 2 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇన్ ఏపీ L = 28, S = 144 and there is total 9 terms. Find A. So given L = 28, N = 9 and S = 144. Sn ఫార్ములా ఏంటి? n/2 × a + l. మేడం ఇదేంటి, మీరు ప్రీవియస్ వీడియోస్లో ఎస్ఎన్ ఫార్ములా వేరే చెప్పారు కదా. ఈ సమ్లో మనం ఎస్ఎన్కి ఏ ఫార్ములా యూజ్ చేసాము? n/2 × 2a + n - 1 × d. అండ్ అలాగే ఈ సమ్లో మనకి లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి మనం a + l అనేది యూజ్ చేస్తున్నాము. సో n వాల్యూ 9, 9/2 × a + l వాల్యూ ఎంతమ్మా? 28 = s ఎంత? 144. సో ఇక్కడ ఈ 9/2 ఉంది కదా, ఇది ఆర్హెచ్ఎస్కి మూవ్ అయితే 2/9 ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇక్కడ 9 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి వస్తే డివిజన్ చేస్తుంది. సో a + 28 = 144 × 2/9. 9 టేబుల్ 144ని 16 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో a + 28 = 32. a = 32 - 28, దట్ మీన్స్ a = 4. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ there are 23 rose plants in the first row, 21 in the second, 19 in the third and so on. There are 5 rose plants in the last row. How many rows are there in the flower bed? So first the number of rose plants in the first, second and third rows are 23, 21, 19 and so on. Last లో ఎంత చెప్పండి? 5. So let the number of rows in the flower bed equal to మనం a = 23, d = a2 - a1. దట్ మీన్స్ 21 - 23 = -2. an = 5. ఇప్పుడు మనం an ఫార్ములా యూజ్ చేద్దాం. an = a + n - 1 × d. దట్ మీన్స్ an ఎంత? 5. 5 = 23 + n - 1 × -2. సో ఇక్కడ 23 ప్లస్ చేస్తుంది, ఇక్కడ తీసుకొచ్చేద్దాం. 25 - 23 = -2n - ప్లస్. సో -18 = -2n + 2. జస్ట్ ఏం లేదు, ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి రైట్ సైడ్ ఉండాలి కాబట్టి వేరియబుల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉండాలి. జస్ట్ చేంజ్ చేశాను. సో -2n + 2 = -18. -2n = ఇక్కడ 2 ప్లస్ చేస్తుంది కదా, ఆర్హెచ్ఎస్లో మైనస్ చేస్తుంది. -18 - 2, -2n = -20. n = 20/2, దట్ మీన్స్ n = 10. దేర్ ఆర్ 10 rows in the flower bed. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయమ్మా? 10 rows అనేవి ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.